అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన విమానము ఘోర యాక్సిడెంట్. నిజంగా చాలా బాధాకర విషయం. ముందుగా ఆ విమాన ఘోర ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి దేవుడు ఓదార్చాలని ప్రతి సేవకుడు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా వారి కుటుంబాలని దేవుడు దర్శించి వారందరికీ దైవపరిచి ముందుకు నడిపించునుగాక. అయితే ఈరోజు ఒక సబ్జెక్ట్, నేను ఒక మాట అయితే చెప్పగలుగుతున్నాను. చాలామంది మనుషులు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అనే స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ దేహం మీది కాదు. కొన్ని రిఫరెన్స్ మీతో మాట్లాడాలని ఆశ కలుగుతుంది. 1 కొరింథీయుల్లో 6వ అధ్యాయం చదివితే, 1 కొరింథీ 6వ అధ్యాయం మనం చదివితే 6వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుతున్నాం. మీ దేహము, బాగా గమనించండి, మీ దేహము అనే మాట మనం చూడగలుగుతున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. కింద వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనే మాట మనం చూడగలుగుతాం. చాలామందికి ఒకసారి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియదు. ఆదికాండములో 2:7 ప్రకారము, కీర్తనలు భాగములో 139వ కీర్తన 13-16 వచనాలు ప్రకారము, ప్రసంగి 12వ అధ్యాయం 7 ప్రకారం దేవుడు సృష్టించిన మనిషిగా నువ్వు ఉన్నావు. తర్వాత మరలా వెళ్ళిపోవాలి, పుట్టావు, మరణించాలి. ఈ దేహం మీద ఎవ్వరికి హక్కు లేదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే, నేను ఈ దేహానికి ఏదో అలంకరణలతో లేదంటే పోషాకారంతో నేను 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 అని స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నేను కోటీశ్వరుణ్ణి, నాకు బోల్డ్ డబ్బు ఉంది, నాకు 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 ఒకటి మాత్రం వాస్తవం, ఏ మానవుడైనా, అది మగవారైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే, మీరు మీ సొత్తు కాదని తెలుసుకోండి. ఏ క్షణం ఏమైపోతుందో మీకు తెలియదు. అందుకే ఒక పాట ఒక భక్తుడు రాశాడు, కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన్న కాదేది శాశ్వతం. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు. ఈ దేహము నిష్ప్రయోజనమని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడిచ్చిన జన్మని, నిజమైన దేవుణ్ణి, సర్వకోటి సృష్టికర్తని, పరిశుద్ధుణ్ణి తెలుసుకొని ఈ దేహము మంచిగా మనం కాపాడుకోవాలి. బ్రతికునున్నంత కాలము ఎదుటివారిని ప్రేమించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రేమించాలి, కట్టుకున్న భార్యను ప్రేమించాలి, కట్టుకున్న భర్తను ప్రేమించాలి, అత్తమామలను ప్రేమించాలి, పిల్లల్ని శ్రద్ధగా మంచి దారిలో నడిపించాలి. నిన్నువలని పొరుగువారిని ప్రేమించు అని కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించే మనసుతో, మంచి హృదయముతో, మంచి తలంపులతో మనము ముందుకు వెళ్ళాలని బైబిల్ గ్రంథం చెప్తుంది.
ఈ బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా ఏ రిఫరెన్స్ అన్న చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలనే చూస్తున్నాడు. మనుషుడు చేసే తప్పుని పాపాన్ని, ఒక ఫ్లైట్ యాక్సిడెంటే కాదండి, ఒక మనుషుడు సడన్గా చనిపోయినా అయ్యో పాపము అని అంటాం. పాపం అని ఎందుకు అనాలి? అయ్యో చనిపోయాడు అనొచ్చు కదా, ఇంత త్వరగా చనిపోయాడు అనొచ్చు కదా, లేదా మంచివాడు చనిపోయాడు అనొచ్చు కదా. పాపం అనే మాట బాగా గమనించండి. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి కానీ మనము కానీ తెలుసుకోకుండా చనిపోతే, ఒక మనుషుడు చచ్చిపోతే ఈ మనుషుడు చాలా మంచోడు, వైకుంఠం అని పరలోకానికి వెళ్ళిపోతాడు, వాడు మంచోడు కాకపోతే ఈ మనుషుడు చెడ్డోడు నరకానికి నిత్యాగ్నికి వెళ్ళిపోతాడు అని మనమే మాట్లాడుకుంటున్నామే. మరి ఒక మంచి చెడు దేవుడు కానిది, నరకము స్వర్గము ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? పుట్టిన తర్వాత ఎంజాయ్ చేయడం మొదలు పెడుతున్నాం. ఈ దేహానికి మంచి బట్టలు, మంచి నగలు, మంచి ఆహారము, కాళ్ళకి జోళ్ళు, అనేక రకాలుగా ఈ దేహానికి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ దేహాన్ని ఏర్పాటు చేసిన దేవుణ్ణి, నా తల్లిదండ్రుల్ని, నా పూర్వీకులు, తాతల ముందు నుంచి ఎవరున్నారో ఆ శరీరం నుంచే నేను పుట్టుకొని వస్తున్నాను కదా, ఇదంతా దేవుడు కృపే అని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మానవుడు పుట్టాడు, ఎదుగుతున్నాడు, చదువుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, లేదా పనికి వెళ్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, నలుగురు ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేస్తున్నాడు, 5 స్టార్ హోటల్కి వెళ్తున్నాడు, క్యాంపులు వెళ్తున్నాడు, దేశాలు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇదేనా జీవితం? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి ఎలాగ రావాలో పుట్టాక మరణించక తప్పదు. సహోదరి సహోదరుడా, మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ చాలా బాధాకరం, చాలా బాధపడ్డాం. దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, సృష్టికర్త ఎవరు, సృష్టికర్త ఎందుకు మంచి మాటలు చెప్తున్నాడు, సృష్టికర్త మంచి మాటలు చెప్పేవాడై ఉండాలి. ఆ మంచిని నేను స్వీకరించకూడదు? నేనెందుకు స్వార్థంగా బ్రతకాలి? అందరం కలిసే కదా ఉంటున్నాం, ఎందుకు కులాన్ని చూస్తున్నాం? ఎందుకు మతం అని మనం వెర్రెక్కిపోతున్నాం, పిచ్చెక్కిపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న మతోన్మాదులు చూసినా మీరు కూడా ఆలోచించండి. సహోదరుడా, సహోదరి, దేశానికి ఒక దేవుడు ఉండడు, పేటకు ఒక దేవుడు ఉండడు, వీధికి ఒక దేవుడు ఉండడు, ఊరికి ఒక దేవుడు ఉండడు. సమస్త భూమికి ఆకాశానికి సూర్యుడు చంద్రుడు ఎలాగో సమస్తము సృష్టికర్త కూడా ఒక్కడే ఉన్నాడు. ఆ మాట నేను ముగిస్తాను. దయచేసి తెలుసుకోండి. ఎఫెసీయుల అధ్యాయంలో చాలా రిఫరెన్స్ మీతో మాట్లాడాలి, కానీ కొన్ని మాటలు ఎఫెసీయుల అధ్యాయం 4వ అధ్యాయం మీకు చదువుతున్నాను. 4వ అధ్యాయం నుంచి చదువుకెళ్తున్నాను, వినండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనిచున్నాను. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకున పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది గమనించండి. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది మాత్రం మీరు గమనించండి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఇది గమనించండి. అలాగే నీ శరీరము కూడా నీవే, నీలో ఉన్న దేవుణ్ణి గమనించు.
పుట్టాక మరణించక తప్పదు. ఎదురవుతారెందరో నీ పయనములో, వచ్చేది ఎవ్వరో నీ అక్కరులో. తెలుసుకో, ఈ ప్రయాణంలో ఎంతోమంది ఎదురవుతారు, కానీ ఎవరు నీతో రారు. దేవుణ్ణి తెలుసుకో. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడవడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కన్నబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీకు శాశ్వతమైనది ఒకటే. దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమించేవాడు. ఇర్మియా అధ్యాయము 31:3 చదువుకో. ఆ దేవుడే నీకు శాశ్వతం. నువ్వు పుట్టిన తర్వాత నరకాన్ని తప్పించుకోవాలి అనుకుంటే, పరలోకానికి వెళ్ళాలనుకుంటే, నీ ఇష్టాసారంగా బ్రతక్క, సంతోషంగా ఉండు, హ్యాపీ, దేవుడిచ్చిన దాంతో హ్యాపీగా ఉండు. కానీ ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. ఈ పుట్టిన ఈ జన్మకి తల్లిదండ్రులను ప్రేమిస్తూ, భార్య భర్తలను ప్రేమిస్తూ, పిల్లలను ప్రేమిస్తూ, అత్తమామలను ప్రేమిస్తూ, సహోదరులను ప్రేమించి, నినువల నీ పొరుగువారి అందరినీ కూడా ప్రేమిస్తూ, ఎవరు ఎన్ననుకున్నా సహిస్తూ ముందుకు పో. ఖచ్చితంగా నీకు నిత్యజీవం ఇచ్చేవాడు ఆయనే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14:6 ఉంది. మీరు తెలుసుకోండి నిజమైన దేవుణ్ణి. మరొక్కసారి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వారి కుటుంబముల కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఎన్నెన్నో ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి. ఎన్నో మన కళ్ళ ముందు ఎన్నో చూసే అంటే కొన్ని కీడులు చూసి బాధపడుతున్నాం. అయ్యో ఇలా జరిగిపోయిందా. ఇలాంటి విషయాల్లో మీరు చిక్కుపోకంట, మనం చిక్కుపోకంట, మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు. సామెతలు 15:3 ప్రకారం నువ్వు మంచివాడిగా ఉంటే ప్రతి విషయంలో అన్ని విషయాలు తప్పించబడతావు. ఇగో అతడు నన్ను ప్రేమించాడు గనక అతన్ని తప్పించదను అనే మాట కీర్తనలు 91:14 ప్రకారం. అన్ని విషయాల్లో నీకు దేవుడు తోడుండి నీ కుడి పక్క నుండి నీ రాకపోకలందు కాపాడే దేవుడుగా 121 కీర్తన 5వ వచనం 8వ వచనం ప్రకారం నిన్ను కాపాడే దేవుడు తన 2 చేతులు చాచి, యెషయా అధ్యాయంలో 65 అధ్యాయం మొట్టమొదటి వచనం 2వ వచనం చదవండి. మీ ఆలోచనలు మంచివి కాకపోయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మిమ్మల్ని నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇవ్వాలని, దేవుణ్ణి తెలుసుకున్నాక మనశ్శాంతితో మంచి ప్రేమతో ముందుకు నడిపించాలని, తన మార్గములో స్థిరపరచాలని, నిన్ను చూసాక ప్రతి ఒక్కరూ షబాష్, ఈయన చాలా మంచి వ్యక్తి, ఈమె చాలా మంచి వ్యక్తి అనే వ్యక్తిగా నువ్వు ఉండాలని. మొన్నటి దినం ఒక మంచి దైవ సేవకుడు చనిపోయారు, ప్రవీణ్ పగడాల గారు. చూడండి, వారిని ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు కూడా అందరూ కూడా ఆ వ్యక్తిలో ఎటువంటి లోపం కనబడలేదండి. అందరితో నవ్వుతూ మాట్లాడారు. మంచి వ్యక్తి, మంచి మాటలు చెప్పారన్నారు. అలాగా మంచి వ్యక్తులుగా బ్రతుకుతాం. తెలుసుకోండి దేవుణ్ణి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు గనక ప్రతి ఒక్కరిని దేవుణ్ణి తెలుసుకోండి. ఆయన త్వరగా ఉన్నాడు. ఆయన హిందువు కాదు, ముస్లిము కాదు, క్రిస్టియన్ కాదు, బౌద్ధిస్టు కాదు, బుద్ధిస్టు కాదు, మరి ఎవరూ కాదు. అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. అపోస్తుల అధ్యాయం చదువుకోండి 10:36. అందరికీ ప్రభువు అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇందాక వాక్యం చదివించాను. నిన్ను నడిపించేవాడు, కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చేవాడు. నువ్వు తెలుసుకోగలవా సహోదరి, సహోదరుడా? ఈ లోకంలో డ్యాన్సులు, ఆటలు, పాటలు, ఈ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టాసారంగా బ్రతకడం కాదు. బ్రతికేమంటే ఇది ఒక మంచి బ్రతికేరా, ఈ వ్యక్తి మంచి బ్రతికేరా, ఈ వ్యక్తి మంచి బ్రతుకు బతికేడరా, ఈమె మంచి బ్రతుకు బతికింది అని మెచ్చుకున్న వాళ్ళగా ఉండాలి. ఇది ఒక బ్రతికేరా, ఈడిది ఒక బ్రతికేరా అని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపించే వ్యక్తులుగా ఉంటే తప్పించుకోలేరు. మత్తయి సువార్త 10:28 కూడా చదువుకోండి. దేహాన్ని ఆత్మను నరకములో వేసేవాడికి భయపడండి. నిన్ను ప్రేమించేవాడని దేవుడు మొట్టమొదటిగా నువ్వు తెలుసుకో. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం
7-8 వచనాల ప్రకారం ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమతోనే నిన్ను పిలుస్తున్నాడు. తన 2 చేతులు చాచి, రా, ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా ఎత్తుకు రండి అని మత్తయి సువార్త 11:28 ప్రకారం, యెషయా 55:3 ప్రకారం నా దగ్గరికి రండి మీరు బ్రతికి ఉండెదరని మాట్లాడుతున్నాడు దేవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రపంచంలో ఎన్నో 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 జరుగుతున్నాయి. ఎందుకంటే అంత్య దినాల్లో మరి మత్తయి సువార్త 24 చదువుకోండి. ఈ అంత్య దినాల్లో ఎన్నో జరుగుతున్నాయి. మనం కనులారా ఎన్నో చూస్తున్నాం. ఇంకెన్ని చూడాలో దయచేసి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆయన త్వరలో వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22:7 12 ప్రకారం. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు అందరిలో ఉన్నాడు. ఆయన కులమతాలకి చోటిచ్చేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు. గమనించండి.